కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియాలోనే అతి చిన్న వయస్కులైన ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఈ పార్టీకి చెందిన వారే కావటం విశేషం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందిన మైనంపల్లి రోహిత్ దేశంలోని అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. తాజాగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సైతం చిన్న వయసులోనే శాసన మండలిలో అడుగుపెడుతూ మరో రికార్డును నమోదు చేయబోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హస్తం పార్టీ నుంచి గెలుపొందిన 64 మందిలో మైనంపల్లి రోహిత్ అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కేవలం 26 ఏళ్లకే మెదక్ స్థానం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారాయన. పొలిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఉన్న రోహిత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు పొలిటికల్ కెరియర్ ని పణంగా పెట్టి మరీ కొడుకు కోసం కష్టపడ్డారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కాదనుకుని కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు, మెదక్ నుంచి రోహిత్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రోహిత్ గెలుపొందినా హనుమంతరావు మాత్రం ఓటమి పాలయ్యారు. మొత్తానికి రోహిత్ మాత్రం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం దేశంలోని అతి చిన్న వయసు గల ఎమ్మెల్యేగా రోహిత్ రావు రికార్డు నమోదు చేశారు. ఆయన తర్వాత తెలంగాణలో అతి చిన్న వయసుతో అసెంబ్లీలో ఉన్నది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆమె వయసు 27 ఏళ్లు. ఇక పెద్దల సభగా పేరొందిన శాసన మండలిలో కూడా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సరికొత్త రికార్డు నమోదు చేయనున్నారు. ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతోంది. అసెంబ్లీలో తగిన బలం ఉండడంతో బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే. కేవలం 30 ఏళ్ల వయసులోనే శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు బల్మూరి వెంకట్. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా కాంగ్రెస్ తరపున అనేక ఉద్యమాలు చేసిన వెంకట్ సేవలను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఈ క్రమంలోనే పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి బల్మూరి వెంకట్ ని పెద్దల సభకు పంపుతోంది హస్తం పార్టీ. మొత్తం మీద 26 ఏళ్ల వయసులోనే దేశంలో అతి తక్కువ వయసున్న ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ ఇప్పటికే రికార్డు సృష్టిస్తే 30 ఏళ్ల వయసులోనే పెద్దల సభకు వెళ్లనున్న బల్మూరి వెంకట్ మరో రికార్డు నమోదు చేశారు.